శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నారసింహస్వామి వారు 750 సంవత్సరాల క్రితం సాక్షాత్ నృసింహస్వామి వారు అనుగ్రహించినటువంటి కల్పవృక్ష నారసింహస్వామి వారికి దివ్య సన్నిధిలో ఎం కామయతే చిత్తం తంతం ప్రాప్నోతి నిశ్చయమని ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఉంటే ఇక్కడ స్వామికి ముడుపు కట్టి ప్రదక్షిణ చేయడం అనేటువంటిది అత్యంత విశేషం. అమావాస్య పర్వదినం నాడు స్వామిని దర్శించుకోవడం, స్వామి సన్నిధిలో జరిగేటువంటి మహాసుదర్శన నారసింహ హోమాన్ని దర్శించుకోవడం, సుదర్శన మంత్రాత్మకంగా ఆనాడు మనకు ఉండేటువంటి సకల దృష్టి దోషాలు, అదేవిధంగా ఏదైనా ప్రయోగాది బాధలుంటే దృష్టి తీసేటువంటి కార్యక్రమం అనేటువంటిది ఇక్కడ అత్యంత విశేషమైనటువంటి. అదేవిధంగా ఏప్రిల్ 30 తారీఖు అక్షయ తృతీయ, అనంతమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని కలిగించేటువంటి శుభదినం. లక్ష్మీస్తర నివాసం ఏర్పడేటువంటి అత్యద్భుతమైనటువంటిది నారసింహస్వామి వారి యొక్క దర్శనం ఆనాడు విశేషం. భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నారసింహస్వామి వారిని మనం ఏప్రిల్ 27వ తారీఖు కానీ ఏప్రిల్ 30 తారీఖు కానీ అవకాశం ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ దర్శించుకొని స్వామికి ముడుపు కట్టి ప్రదక్షిణ చేయడం అనేటువంటిది అత్యంత విశేషం. ప్రతి ఒక్క భక్తుడు స్వామిని దర్శించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని ఆహ్వానిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.